రైట్ శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేంట సమీపంలో టన్నెల్ బోరింగ్ మిషన్ తో సొరంగం తవ్వుతుండగా పైకప్పు కూలింది. టన్నెల్లో రాళ్లు, మట్టి పడ్డంతో పాటు పెచ్చులు పడిపోయాయి. దీంతో టన్నెల్లో పనిచేసేందుకు వెళ్లిన కార్మికులు, ఉద్యోగుల్లో 8 మంది అందులో చిక్కుకుపోయారు. 46 మంది ప్రాణాలతో బయటపడ్డారు. టన్నెల్లో 8 మీటర్ల మేర నీరు చేరడం, 124 మీటర్ల దూరం వరకు పెచ్చులూడి పడ్డంతో తక్షణ సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఇక విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో అత్యవసరంగా మాట్లాడారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆరా తీసి వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు వేగవంతం చేయాలన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికందరికీ మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం ఆదేశాలతో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లో హుటాహుటిన దోమలపేంటకు వెళ్లారు. ఆయనతో పాటు జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, నీటిపారుదల శాఖ సలహాదారు, ఫైర్ సేఫ్టీ డీజీలు దోమలపేంటకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇక చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు రెస్క్యూ టీంలను రంగంలోకి దించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. టన్నెల్లో చిక్కుకున్న వారికి అవసరమైన ఆక్సిజన్తో పాటు ఆహారం పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తామని సీఎంకు చెప్పారు. పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని హామీ ఇచ్చినట్లు సీఎం కార్యాలయం తెలిపింది. నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో 2005లో అప్పటి ప్రభుత్వం నాగర్ కర్నూలు జిల్లా దోమలపేంట సమీపంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులకు శ్రీకారం చుట్టింది. దోమలపేంటలోని కృష్ణానది నుంచి మన్నెవారిపల్లి మీదుగా 44.50 కిలోమీటర్ల దూరం టన్నెల్ పనులు జరుగుతున్నాయి. అయితే 4 ఏళ్ల నుంచి టన్నెల్ తవ్వకం పనులు పెండింగ్లో ఉన్నాయి. ఈ పనులను పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతోంది. దీంతో 4 రోజుల క్రితమే తిరిగి ప్రారంభమయ్యాయి పనులు. రోజు 2 షిఫ్టులుగా పనులు జరుగుతున్నాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు, రెండో షిఫ్ట్ సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు నడుస్తోంది. శనివారం ఉదయం మొదటి షిఫ్ట్లో పనిచేయడానికి మొత్తం 54 మంది టన్నెల్ లోపలికి వెళ్లారు. అయితే 14వ కిలోమీటర్ వద్ద టీబీఎం తవ్వకం పనులు చేపడుతుండగా నీరు, మట్టి లీకేజీ కారణంగా టన్నెల్లో సిగ్మెంట్ బ్లాక్ ఆకస్మికంగా విరిగిపడి ప్రమాదం సంభవించింది. దీంతో ఆకస్మికంగా నీటి వరద రావడంతో పాటు రాళ్లు, రప్పలు, మట్టి పడ్డం ప్రారంభమైంది. కేవలం అరగంట వ్యవధిలో 8 మీటర్ల మేర నీరు చేరడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. 124 మీటర్ల దూరం వరకు టన్నెల్లో పెచ్చులూడిపడ్డాయి. దీంతో టన్నెల్ బోల్ట్ మిషన్ వెనుక భాగంలో ఉన్న 46 మంది బయటకు పరుగులు పెట్టి ప్రాణాలను కాపాడుకున్నారు. టీబీఎం ముందు భాగంలో ఉన్న 8 మంది టన్నెల్లోనే చిక్కుకుపోయారు.
सर आज फोटो लेना चाह रही है సార్ మీరు సార్ మీరు మీరు सर आज फोटो लेना चाह रही है ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ తాజా ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమా? పనుల ప్రారంభానికి ముందు టన్నెల్ బోర్ మిషన్ ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సిన జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఏమరపాటుగా వ్యవహరించడమే ఈ దుర్ఘటనకు కారణమా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ప్రస్తుతం పనులు ప్రారంభించిన ప్రాంతంలో ఒక్కసారిగా ఊట నీరు రావడం, ఆ ధాటికి తేలికపాటి నేల కూలడంతో పాటు పాత కొత్త సెగ్మెంట్ బ్లాకులు పడిపోవడం వల్లే ఈ దుర్ఘటన సంభవించింది. అధిక మొత్తంలో ఊట నీరు వస్తుండడం, డీవాటరింగ్ చేయడం కష్టమవుతున్న తరుణంలోనే 2019లో సొరంగం పనులను పూర్తిగా నిలిపివేసినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితి ఉందని తెలిసి జీఎస్ఐ ఎలా అనుమతి ఇచ్చిందన్నది అంతుచిక్కడం లేదు. ఇందుకు సంబంధించిన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడం వల్లే భారీ ప్రమాదం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎస్ఎల్బీసీ నిర్మాణానికి సంబంధించి 2005లో జీవో వెలువడగా టెండర్లు పూర్తిగా 2007లో పనులు ప్రారంభించారు. 2013 వరకు పనులు వేగంగానే నడిచినా తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ హయాంలో పనులు నెమ్మదించాయి. శ్రీశైలం ఫుల్ రిజర్వాయర్ 885 ఫీట్లు కాగా ఎస్ఎల్బీసీ హెడ్ రెగ్యులేటర్ను 854 ఫీట్ల వద్ద చేపట్టారు. వాస్తవానికి ఈ టన్నెల్ను 2 వైపుల నుంచి చేపట్టారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకొచ్చే ప్రాంతం నుంచి చేపట్టిన ఇన్లెట్ టన్నెల్ 19.5 కిలోమీటర్లకు గాను 13.935 కిలోమీటర్లు పూర్తయింది. ఇంకా 6015 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉంది. రెండో వైపున నల్గొండ జిల్లా మన్నేవారిపల్లి నుంచి అవుట్లెట్ టన్నెల్ 23.980 కిలోమీటర్లకు గాను 20.435 కిలోమీటర్లు పూర్తయింది. ఇంకా 3.545 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. అయితే ఇన్లెట్ సొరంగం తవ్వే కొద్దీ గ్రావిటీకి వీలుగా లోతు సైతం పెరుగుతూ పోయింది. దీంతో సొరంగం ఊట నీరు రావడం, పనులు చేస్తున్నప్పుడు మట్టి రాళ్లు కూరడం నిత్యకృత్యంగా మారాయి. సిమెంట్ పాలియోరిథిన్తో గ్రౌంటింగ్ చేస్తూ సెగ్మెంట్ బ్లాక్లను అమరుస్తూ తవ్వకం చేపట్టారు. ఈ కారణంగానే 2019లో పనులను నిలిపివేశారు. Correct, yeah. And even from what we see 150 metres behind in the tunnel, we can fabricate 12 shot.